హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైడనిస్. ఈరోజు వీడియోలో మనం చాప్టర్ 3 గురించి తెలుసుకుందాం. ఇంతకీ మన చాప్టర్ 3 నేమ్ వచ్చేసి ద చాయిస్. వీడియోని ఎండ్ వరకు చూడండి. మనందరం ఎప్పుడైతే డబ్బు అండ్ ఇన్వెస్టింగ్ విషయంకి వచ్చేసరికి మనకి 3 ఫండమెంటల్ చాయిసెస్ అనేవి ఉంటాయి. అవేంటంటే నెంబర్ 1 సెక్యూర్, నెంబర్ 2 వచ్చేసి కంఫర్టబుల్, నెంబర్ 3 వచ్చేసి రిచ్. ఈ 3 చాయిసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. మన లైఫ్లో ఈ చాయిసెస్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటే మన లైఫ్ అనేది అలా ఉంటుంది. చాలామంది పీపుల్ వాళ్ళ లైఫ్లో ఫస్ట్ చాయిస్ని సెక్యూరిటీగా చూస్ చేసుకుంటారు. వాళ్ళ జాబ్ సెక్యూరిటీకి హైయెస్ట్ ప్రియారిటీ ఇస్తారు. వాళ్ళకి మంచి సెక్యూర్ జాబ్ దొరికిన తర్వాత కంఫర్ట్ మీద ఫోకస్ చేస్తారు. ఇక వాళ్ళకి రిచ్ అనే చాయిస్ని లాస్ట్ చాయిస్గా ఉంటుంది. అందుకే ఈరోజు చాలామంది పీపుల్ ధనవంతులు కాకపోవడానికి కారణం వాళ్ళు రిచ్ అనే చాయిస్ని ఫస్ట్ చాయిస్గా పెట్టుకోకపోవడం. ఈరోజు కేవలం 100 మందిలో 3 మాత్రమే ధనవంతులుగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు రిచ్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చారు కాబట్టి. ఇక్కడ ఒక పర్సన్కి రిచ్గా అవ్వడం అనే చాయిస్ అతనికి తన కంఫర్ట్ని డిస్టర్బ్ చేస్తే లేదా తనని ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తే అప్పుడు వాళ్ళు రిచ్గా అవ్వడం అనే దాన్ని విడిచిపెడతారు. ఇక్కడ పీపుల్ ఎవరైతే సెక్యూరిటీని అండ్ కంఫర్ట్ని వాళ్ళు ఫస్ట్ అండ్ సెకండ్ చాయిస్గా పెట్టుకుంటారో వాళ్ళు ఈజీగా ఎలాంటి రిస్క్ లేకుండా కంఫర్టబుల్గా త్వరగా రిచ్ కావడానికి దారులు చూస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది మాత్రమే అది కూడా లక్కీగా రిచ్ అవుతారు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు మళ్ళీ పూర్ అవుతారు. మన లైఫ్లో కొంతమంది పీపుల్ తరచుగా ఏమంటారంటే నేను రిచ్గా ఉండడం కంటే బదులుగా హ్యాపీగా ఉండేవాడిని అంటారు. ఇక్కడ వీళ్ళు చేసే పెద్ద తప్పేంటిదంటే హ్యాపీనెస్ అండ్ రిచ్గా ఉండడం మధ్య ఏది చూస్ చేసుకోవాలి అని ఆలోచిస్తారు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు రిచ్ వర్సెస్ హ్యాపీ అని ఎప్పుడు కంపేర్ చేయకండి. ఇక్కడ కొంతమంది పీపుల్ అలా ఆలోచించడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఇన్సెక్యూర్గా లేదా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండరు. అందుకే వాళ్ళు అలా కంపేర్ చేస్తారు. కానీ ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు రిచ్ పర్సన్గా కావడానికి మీరు ఇన్సెక్యూర్ అండ్ అన్కంఫర్టబుల్ని ఇష్టంతో ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చెప్పబోయే మాటల్ని మనం ఇప్పటివరకు వినే ఉంటాం. అదేంటంటే డబ్బు అనేది నిన్ను హ్యాపీగా ఉంచదు అని. కానీ నిజానికి అది 100% నిజం కాదు. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకరోజు మీ జీన్స్ ప్యాంట్లో అనుకోకుండా మీకు 100 రూపీస్ దొరికాయి. ఇక్కడ మీకు దొరికింది 100 రూపీస్ అయినా కూడా మీరు చాలా హ్యాపీగా ఉంటారు. కానీ మీరు ఏదైనా కట్టాల్సిన బిల్ మీ చేతిలోకి వస్తే అప్పుడు మీకు మంచిగా అనిపించదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుందో అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ అదే డబ్బు మీ దగ్గర నుంచి పోతే సాడ్గా ఫీల్ అవుతున్నారు. అందుకే డబ్బు అనేది మిమ్మల్ని హ్యాపీగా ఉంచదు అనేది 100% కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్, నేను మీకు ఫైనల్గా చెప్పే కంక్లూజన్ ఏంటంటే ఈ 3 చాయిసెస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా ఈ 3 చాయిసెస్ని ఏ ఆర్డర్లో పెట్టుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ డెసిషన్. ఇక్కడ నేను మీ అందరికీ ఇచ్చే ఆర్డర్ ఏంటంటే నెంబర్ 1 రిచ్, నెంబర్ 2 కంఫర్టబుల్, నెంబర్ 3 సెక్యూర్. మీ చాయిసెస్ని ఈ ఆర్డర్లో పెట్టుకోండి. మీరు చాయిసెస్ని ఎలా చూస్ చేసుకుంటారో దాని ఇంపాక్ట్ అనేది మీకు లాంగ్ టర్మ్లో చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ చాయిసెస్ అనేవి ఏ ఆర్డర్లో ఉండడం కరెక్ట్ అని అనుకుంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొత్త లెసన్తో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.